ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఓకే నీకు న్యాయం చేపిస్తాను. మీ ఏదైతే తప్పుడుగా మీ ఆస్తి ఆమె పేరు ఎక్కించుకున్నారో ఎంఆర్ఓ గారి రికార్డు నేను చూసి నేను మాట్లాడి చేయిస్తాను. అమ్మా కొత్త పెన్షన్ జనవరిలో వస్తే అప్పుడు పెట్టిస్తాను. ఎంఆర్ఓని పిలిపించి మీకు వెరిఫై చేయించి న్యాయం చేస్తాను. తప్పకుండా చేస్తాను. తప్పకుండా చేస్తాను. నువ్వు రాసి ఇప్పుడు సచివాలయంలో హౌసింగ్ పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకున్నావా ఓకే రాస్తాను. కమ్యూనిటీ హాల్ అంటే జనరల్గా పెడతాను. టెంపుల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండదు, కమ్యూనిటీ హాల్ అయితే ఇస్తాను. ఇది హౌసింగ్ వాళ్ళని రెగ్యులేషన్కి ఇస్తాను. వచ్చేసిందా ఇచ్చానంటే క్వశ్చన్ ఏదన్నా మ్యూచువల్ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ. ఓకే సార్. కమ్యూనిటీ వాళ్ళ ఓకే సార్. ఏం చేస్తే రేషన్ కార్డు వస్తుందో ఆ విధంగా పెట్టించి మీ నెంబర్ ఉంది కదా మాట్లాడు. మ్యూచువల్ ఎవరైనా ఉన్నారు ఇక్కడి నుంచి ఢిల్లీ వాళ్ళు ఎవరు? ఓకే సార్. పార్కులు కానీ అన్నీ కూడా పెట్టాను. ఎక్కడుందో పర్సూట్ చేసి ఇమీడియట్గా శాంక్షన్ చేయిస్తాను. వచ్చండి చేయిస్తాను. ప్రతి శనివారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని సీఎం ఆఫీస్ సీఎం డాష్ బోర్డుకి పంపించమని ఏ స్థాయిలో అయ్యే కార్యక్రమం ఆ స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి ప్రజలకి ఆదేశాలు ఉన్నాయి.
మరి మేము ఇవి మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో తీసుకుంటున్నాం కాబట్టి అన్ని శనివారాలు పెట్టకపోయినా ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఒక 2-3 గంటలన్నా ప్రజల దగ్గర ఈ అర్జీలు తీసుకుని సీఎం డాష్ బోర్డుకి పంపించి సీఎం ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకి సమాధానం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా భూమి సరిగ్గా పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా, కొలతలు సరిగ్గా సర్వే జరగకపోయినా, ఎవరైనా ఆక్రమించుకున్నా, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు, ఇతరత్ర కరెంటు లేని వాళ్ళు, పట్టాలు చాలా కాలం నుంచి పట్టాలు పొందలేని వాళ్ళు, ఇలా అన్ని రకాల కంప్లైంట్లు కూడా సీఎంఓకి పంపించడం, అక్కడి నుంచి సంబంధిత అధికారులకు పంపించి నేరుగా ఫిర్యాదు చేసిన వాళ్ళకే సమాధానం వచ్చే ప్రక్రియే ఈ ప్రజా దర్బార్. మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా. ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఎప్పుడన్నా అసెంబ్లీ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే